ఒక వింత ఘటన జరిగింది. నిజంగా ఈ ఘటన గురించి నేను చెబుతున్న తర్వాత మీరు 100% మీకు అనిపిస్తదన్నమాట. నిజంగా సమాజంలోని ఈ విధంగా తయారవుతున్నారా? దేనికైనా గాని సిద్ధమైపోతున్నారా? అనే విధంగా అయితే మీరు 100% ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే ఆ విధంగా అయితే ఆ మహిళని ఆ వ్యక్తి మోసం చేశాడు. సో, ఈ వివరాలంటూ నేను పూర్తిగా చెప్పిన తర్వాత మీకొక క్లారిటీ వస్తుంది. మీకు అర్థమైపోతుందన్నమాట. ఒక మహిళకి, ఒక వ్యక్తికి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ఆ వ్యక్తికి ఆ అమ్మాయి పైన వ్యామోహం ఏర్పడిందన్నమాట. సో, వ్యామోహం ఏర్పడితే ఏదో విధంగా అయితే ఆ అమ్మాయిని దగ్గరికి చేర్చుకోవాలి, ఏ విధంగా కైవసం చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాడన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఒక మంచి ప్లానింగ్ ఏసాడు ఆ అమ్మాయి కోసం. సో, చూసారు కదా! అందుకనే అన్నాను నేను. అపరిచిత వ్యక్తులతో మాట్లాడొద్దు. అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవద్దని ఎందుకు చెప్తా ఉన్నాను? ఇప్పుడు జరిగిన ఈ సంఘటన నిజంగా దేశవ్యాప్తంగా మొత్తం బట్టబయలయింది. దేశవ్యాప్తంగా మొత్తం చర్చించుకుంటా ఉన్నారన్నమాట. సో, ఏ విధంగా అంటే ఏదో విధంగా ఈ అమ్మాయిని కైవసం చేసుకోవాలని అతనే ఒక మంచి ప్లానింగ్ యేసుకొని తనని కైవసం చేసుకోవాలని ఆ అమ్మాయినైతే వలలో వేసుకోవాలని చెప్పేసి ఒక ప్లానింగ్ యేసాడు. అది ఏ ప్లానింగ్ అంటే నువ్వు నగ్న పూజలు చేయాలి. నగ్న పూజలు చేస్తే గనక నీకు 30,00,000 ఇస్తానని చెప్పి మాయ మాటలు, బూటక మాటలు చెప్పి ఆ పిల్లనైతే మోసం చేశాడు. ఆ పిల్ల ఏమనుకుంది 30,00,000 కదా! నాకు 30,00,000 వస్తాయి కదా! అనే విధంగా అయితే ఆలోచించిందే గాని, తనని అనుభవించడానికే ఈ ప్లానింగ్ అంతా వేస్తున్నాడని చెప్పే విధంగా అయితే ఆ పిల్ల ఆలోచించలే. సరే అని చెప్పి రెడీ అయింది. రెడీ అయిన తర్వాత నగ్న పూజలకి అన్నీ రెడీ చేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇతనైతే అఘాయిత్యం చేయడానికి మొదలుపెట్టాడన్నమాట. ఆ అమ్మాయిని అఘాయిత్యం చేయడానికి ప్రయత్నాలు చేశాడు. ఎప్పుడైతే అఘాయిత్యం చేయడానికి నగ్నంగా ఉన్నప్పుడు ప్రయత్నించాడో, ఆ అమ్మాయి అప్పుడు కళ్ళు తెలిసిందన్నమాట. ఓహ్! నేను మోసపోయాను. ఈ 30,00,000 ఇస్తా అన్నదే నన్ను అనుభవించడం కోసమే ఈ 30,00,000 ఇస్తా అన్నాడు. అందుకే ఈ నగ్న పూజలు ఇయన్నీ కూడా ఈ బూటక డ్రామాలు వేశాడనే విషయం అప్పుడు తెలిసింది ఆ అమ్మాయికి. అప్పుడు దాకా కళ్ళు తెరల. 30,00,000 ఇస్తాడు అనేటప్పటికి ఆ నగ్న పూజలకైతే రెడీ అయిపోయింది. సో, ఈ విధంగా అయితే కొంతమంది డబ్బులు ఇస్తారంటే దేనికైనా రెడీ అయిపోతా ఉన్నారు. దయచేసి అపరిచిత వ్యక్తుల్ని నమ్మొద్దు. అపరిచిత వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీరు స్నేహం రూపంలో అయినా గాని, ఏదైనా సహాయం రూపంలో అయినా గాని, మీరు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటే లాస్ట్‌కి ఇటువంటి దారిని తీస్తున్నాయన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే బెంగుళూరులో జరిగింది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఒక ఆటో డ్రైవర్ మాట. ఒక ఆటో డ్రైవరు ఒక మహిళని అనుభవించాలని చెప్పేసి, తన మీద కోరికను తీర్చుకోవాలని చెప్పేసి ఇటువంటి ప్లానింగ్ ఏసాడన్నమాట. చూసారు కదా! ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. దయచేసి మహిళలు కూడా, ఒంటరి మహిళలు కూడా దయచేసి తగు జాగ్రత్తగా ఉండండి. ఇంటిలో ఉన్నప్పుడైనా గాని, లేదా బయటికి వెళ్ళినప్పుడు గాని ఎవరితో కూడా అనవసరంగా పరిచయాలు పెంచుకోవద్దు. అపరిచిత వ్యక్తులతోటి మాట్లాడొద్దని నా ఉద్దేశం. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మందికి అవగాహన వచ్చే విధంగా ఉండాలి. 10 మందిని కాపాడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.